హాయ్ అండి. మనం రోజు ఇంట్లో అన్నం అయితే వండుతాం కదా. అన్నం వండినప్పుడు కొందరైతే రైస్ కుక్కర్‌లో, ప్రెషర్ కుక్కర్‌లో, ఎలక్ట్రిక్ దాంట్లో గానీ వండుతారు. కొందరైతే నార్మల్‌గా గంజి వంచేస్తారు. అయితే వంచేటప్పుడు మనకి వేడి వేడి గంజి చేతుల మీద పడిపోవటం, లేదా అన్నం లీక్ అయిపోయి పడిపోవడం, వేస్ట్ అవ్వటం ఇలా జరుగుతుంది. అంత ప్రమాదం లేకుండా నేను కొత్తగా వంట చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. మనకి హడావిడిగా మనం ఆఫీసులకి టైం అవుతున్నప్పుడు చేసినా కూడా అది ప్రాబ్లమేను. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇది ప్రే లేడీ అనే వెబ్సైట్ నుంచి స్ట్రైనర్ పాట్ అండి. ఇది రైస్ వండడానికి చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది ప్రే లేడీ అనే వెబ్సైట్ని గూగుల్లో కొట్టి తర్వాత స్ట్రైనర్ పాట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇక్కడ ప్రైస్ కూడా పర్వాలేదు అనిపించింది, రీజనబుల్ అనిపించింది నాకు. ఇంకా ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ బాటమ్ కూడా స్టీల్ కుక్కర్కి ఉంటుంది చూడండి, అడుగున మందంగా అలాగే వచ్చిందనమాట. వెయిట్గా కూడా ఉంది ఇది పాట్ వచ్చేసి. ఇంకా దీనికి 2 లిడ్స్ వచ్చాయి, ఒకటి స్ట్రైనర్ లిడ్, ఒకటి గ్లాస్ లిడ్ అనమాట. అయితే ఇది 4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైసు 3 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇక్కడ రైస్ ఎలా ఉండాలో చూపిస్తాను. ఇక్కడ రైస్ మనకి కావాల్సినంత పోసి కడిగేసి ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిస్తాం కదా రైసు. వంచేటప్పుడు మనం ఇలాగా స్ట్రైనర్ లిడ్ వచ్చింది కదా, హోల్స్ ఉన్నది, అది పెట్టేసి సైడ్ని చూపిస్తున్నాను చూడండి. హ్యాండిల్స్ అలా ముందుకి నొక్కేస్తే మనకి లాక్ అయిపోద్ది అనమాట. మూత ఊడిపోవటం, గంజి సైడ్ నుంచి లీక్ అవటం ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా చక్కగా అది నొక్కేసి మనం ఎలాగో చేయి పట్టుకునే, ఇలా చేతులతో పట్టుకునే చేస్తాం కాబట్టి ఇక్కడ చక్కగా స్ట్రెయిన్ అయిపోద్ది. మనకి పక్క నుంచి గంజి రావటం అనే ప్రాబ్లం ఉండదు. చేతులకి ఏమీ ఎఫెక్ట్ పడదనమాట, కాలకుండా ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే హ్యాండిల్స్ కూడా వేడయ్యాయండి. మనం క్లాత్ పట్టుకుని చేస్తే బెస్ట్ అనమాట, నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇది మనం గంజి వంచేసిన తర్వాత దమ్ వేస్తే చూడండి, అన్నం చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది. స్టీల్ గిన్నెలో వండితే అన్నం మాడిపోద్ది అనే అపోహ ఉంటుంది కదా, కానీ ఇది అడుగు మందంగా ఉండటం వల్ల మాడదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.